హాయ్ అండి. ఈరోజు నేను చాలా ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది నా అనుభవంలో జరిగింది. మీకు కూడా తెలియజేస్తే మంచిదని ముందుగా జాగ్రత్త పడతారని తెలియజేస్తున్నాను. నా హెల్త్ బాగోపోయినా ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. నేటి సమాజంలో జరుగుతున్న ఇప్పటికీ ఇది నిజంగా ఉందా లేదా అనుకుంటూ అనుమానాలతోనే ఉన్నాం. కానీ జరుగుతుందో లేదో, దీనివల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా సఫర్ అవుతున్నారో ఇప్పటికీ ఎటు తేల్చలేని పరిస్థితిలో ఉన్నాం. కొంతమంది కొట్టుపాడేస్తారు, కొంతమంది ఉన్నదంటారు. కానీ దాని ద్వారా బాధలు అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అది ఎన్నో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, దేశాలుగా విడిగా చూస్తున్నాం. ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే మనుషులంతా ఒక్కటే, కానీ మంచి మనుషులా చెడ్డ మనుషులా, ఈర్ష్యతో రగిలిపోయి ఎదట వాళ్ళని మట్టు పెట్టే వరకు నిద్రపోని మనుషులని మనం గుర్తించాలి. ఇంకా ఎన్నో వృత్తుల ద్వారా కూడా విడిపోయాం. కానీ మనుషుల్లో తోడేళ్ళు లాంటి మనుషులు ఎంతమంది ఉన్నారో నిజంగా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మన కుటుంబాల కోసం ఒకసారి ఆలోచించండి. మన రాబోయే తరాల కోసం, మన పిల్లల కోసం. వీళ్ళు మంచోళ్ళే మన పక్కన ఉంటున్నారు, వాళ్ళు మంచోళ్ళే మన పక్కన ఉంటున్నారు, లేకపోతే మన ఇంటికి వస్తున్నారు చుట్టాలు, లేకపోతే మనం స్నేహితులు, ఇలాగ ఎంతోమంది మనతో కలుస్తూనే ఉంటారు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు. కానీ అందులో ఎంతమంది మంచోళ్ళు, ఎంతమంది చెడ్డోళ్ళు? అసలు మనం మంచిగా ఉన్నా ఎదరోళ్ళు మంచిగా లేనప్పుడు మన జీవితాలు బాగుంటాయా? ఇలాగ నా మీద చాలాసార్లు చేతబడి ప్రయోగాలు జరిగాయి. వాటి నుండి నన్ను యేసుక్రీస్తు ప్రభువారు రక్షించారు. ఆయన రక్షించబట్టే ఈ రోజుకి నేను సజీవంగా ఉన్నాను. మరి ఆయన మహింపరుస్తూనే నా విషయాలు అనేక మందికి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాల రక్షణ కోసం, ఇంకా వాళ్ళ జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని గ్రహించుకుని, గమనించుకుని జాగ్రత్త పడతారని చెప్తున్నాను. అలాగే ఇంటికి వచ్చిన ఫ్రెండ్ ద్వారా మా మీద చేతబడి జరిగింది. ఫ్రెండ్ అని చెప్పుకుని ఫ్రెండే వెన్నుపోటు. ఇంకా వీళ్ళు గురువులని, ఫాదర్లని అలాంటి వాళ్ళ ద్వారా చూశాను నేను. ఇంకా నేను మీకు సాయం చేస్తాను, మిమ్మల్ని మీకు ఏ పని ఉన్నా నేను చేస్తానని మంచితనంగా మనకు దగ్గరయ్యి అలా కూడా దెబ్బతీసిన వాళ్ళని చూశాను. అయితే ఇవన్నీ ముందుగా తెలుసుకోలేము. మామూలు మనుషుల్లాగానే కలిసిపోయి మామూలు మనుషుల్లానే చేస్తూ ఉంటారు. కానీ దాని ద్వారా ప్రభావం అనుభవించినప్పుడు ఏదో తేడా జరిగింది ఏంటి అనిపిస్తుంది. ఈ విషయంలో మనం హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ చూపించుకుంటాం, కానీ ఆ శోధన మనకు అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికీ పిల్లలకు కానీ మనకు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మనం ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో, మోసకరమైన సమాజంలో జాగ్రత్తగా ఉండవలసిందే. యేసు ప్రభు వారిని నేను ప్రార్థించినప్పుడు నాకు ఎన్నో విడుదల కలిగినాయి. ఆయన ఇచ్చిన విడుదల ద్వారా మాత్రం నేను చాలా అద్భుతాలు పొందుకున్నాను. లేకపోతే ఈరోజు ఇంకా నేను సజీవుల లెక్కలో ఉండబోదును. నేను నా పిల్లలు ఎప్పుడు దేవుని నమ్ముతూ ప్రార్థించుకుంటాం. అందువల్ల మాకు చాలా విడుదల తొందరగా వచ్చింది. లేదంటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. నా భర్త కూడా 3 సంవత్సరాల క్రితం చేతబడి ద్వారానే చనిపోయారు సడన్గా. ఆయనకు కరోనా అని చెప్పారు, కానీ కరోనా లక్షణాలు ఏవి ఆయనలో కనపడలేదు. అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నాం, సడన్గా చనిపోయారు. ఆయన చనిపోయిన 3 సంవత్సరాల నుంచి నేను ఇది ఎందుకు జరిగింది, ఏంటి, ఆయన అసలు సడన్గా ఎందుకు అయ్యారు, తర్వాత నా మీద కూడా నా పిల్లల మీద కూడా ప్రయోగాలు జరుగుతున్నప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా బయటపడ్డాను. లేకపోతే అది ఏంటి అని గుర్తించే లోపే నన్ను కూడా చంపేద్దరు. మనుషులు ఎంత దారుణంగా ఉన్నప్పుడు ఆ మనుషుల గురించి మనం గుర్తించి కనీసం వెళ్ళి అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు అది లేదని కొట్టిపాడేయడం, లేకపోతే ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం. ఏ దేశ ప్రజల రక్షణ కోసం వాళ్ళు అలా చేశారని ప్రాణాలకు సైతం తెగించి బార్డర్లో నిస్వార్థంగా పోరాడుతున్న సైనికులు ఎంత కష్టపడుతున్నారో, ఎవరి మేలు కోసం, ఎవరి రక్షణ కోసం వాళ్ళ రక్షక భటులుగా నిలబడుతున్నారో, రక్షించడానికి ప్రాణాలు సైతం అర్పిస్తున్నారో. మరి దేశం లోపల ఉన్న ఈ గుంట నక్కల్ని, ఈ తోడేళ్ళు లాంటి వాళ్ళని ఎలా గుర్తించి నాశనం చేస్తారో మోడీ గారికే చెప్పుకుంటున్నాం. ఇది కూడా మీరు పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం. జై హింద్.